ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2024వ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? మీకు ఎదురయ్యే శుభవార్త వింటే ఎగిరి గంతేస్తారు. అయితే ఈరోజు దినఫలాల్లో ఎటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారు? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అయితే వీరిలో కొన్ని లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, అవి వీరికి ఇబ్బందికర పరిస్థితులను తీసుకుని వస్తాయి. ఆవేశం అధికంగా ఉండటం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోవటం వీరి లోపల ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలనే చెప్పుకోవాలి. ఇటువంటి లక్షణాల కారణంగా జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను వీరికి వీరే కొని తెచ్చుకుంటారు. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యతల గురించి కావచ్చు, ఇతరులకు చెప్పాలని, సానుభూతిని పొందుకోవాలని అస్సలు అనుకోరు. అలాగే కొన్ని సందర్భాల్లో ఉన్న విషయం కుండ బద్దలు కొట్టినట్లుగా నిర్మోహమాటంగా చెప్పేస్తూ ఉంటారు. ఈ విధానం వల్ల మాత్రం వీరికి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ విధానాన్ని మార్చుకోవటానికి చాలా సందర్భాల్లో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ ప్రయత్నాల్లో విఫలమవుతారు. మధ్యవర్తిత్వానికి కూడా ఈ కుంభరాశి వారు ముందుగా నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు, ఒడిదుడుకులు కూడా అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. మీ యొక్క బంధువులు, ఆత్మీయ వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది. ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు వీరికి యోగవంతంగా ఉంటాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం వీరికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మాత్రం వీరికి శుభకరమైన ఫలితాలను ఇస్తాయి. అయితే ఈ కుంభరాశి వారికి వ్యాపారాల్లో అంచనాలు నిజమై మంచి లాభాన్ని, మంచి పేరును సంపాదించుకుంటారు. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి కొన్ని ఇబ్బందులకి కూడా గురవుతూ ఉంటారు. భూముల విలువ పెరగటం వల్ల ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వ్యాపార కూడలి అద్దెకిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని జారవిడుచుకున్నట్లే. మీ సంతానం యొక్క అదృష్టం వల్ల మీరు ఫ్యూచర్లో మంచి స్థితిలోకి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మంచికి దారితీస్తాయి. మీరు అందలం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే మీకు ప్రత్యర్థులుగా మారతారు. పోటీ లేని చోట కూడా మీ యొక్క మంచితనం వల్ల పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు. అయినా స్వయంకృత అపరాధాన్ని మాత్రం సరిదిద్దుకోలేకపోతారు. మీరు కోల్పోయిన ధనం, పదవి ఇతరులు మీ కారణంగానే పొందారనే పేరు కూడా వస్తుంది. భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది. అస్తవాసి మంచిదని పేరు కూడా సంపాదించుకుంటారు. సోదర సోదరి వర్గానికి సహాయం చేయటం వల్ల మరో వర్గం వారు మీకు దూరమవుతారు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితం అనేది ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే
డిసెంబర్ 26వ తేదీ గురువారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా ఉన్నప్పటికీ మీకు ఒక శుభవార్త మాత్రం ఎదురు కాబోతుంది. అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది. పరిస్థితులు కూడా అందరికీ భిన్నంగా ఉంటాయి. అందరికీ ఒకే రకమైన పరిస్థితులు ఉండవు. అయితే మీ జీవితంలో మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో, అంటే కొంతమందికి ఉద్యోగం రావటం అనేది వారి యొక్క జీవితంలో బలమైన కోరిక. మరికొందరికి ఉద్యోగంలో ప్రమోషన్ కలగటం, అలాగే కొందరికి ఆర్థిక పెరుగుదల రావటం, అలాగే మరికొందరికి విదేశాలకు వెళ్లే అవకాశం రావటం, అలాగే ఇంకొంతమందికి వివాహ సంబంధాలు కుదరటం, అలాగే ఇంకొంతమందికి సంతానం కావటం. ఈ విధంగా మీ జీవితంలో ఏదైతే బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ శుభవార్త విని ఎగిరి గంతేస్తారు. అటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు. అంటే వివాహం కాని వారికి ఈ మధ్య కాలంలో ఏదైనా సంబంధం చూసి ఆ సంబంధం సెటిల్ అవుతుందా లేదా అని నిరాశలో కనుక ఉన్నట్లయితే వారి నుండి రెస్పాన్స్ వస్తుంది. అది కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. అంటే మీకు ఏ విధంగా అయితే సంబంధం నచ్చిందో అదే విధంగా వారి నుండి కూడా రెస్పాన్స్ రావటం, అలాగే సంతానం లేని వారు దానికి సంబంధించి శుభవార్త వినటం, ఉద్యోగార్థులు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ను వినటం. అంటే ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి మీరు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఆ యొక్క గుడ్ న్యూస్ మీ చెవిన పడే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రమోషన్ గురించి కావచ్చు, ఆర్థిక పెరుగుదల గురించి కావచ్చు, మీ కార్యాలయంలో చర్చ నడుస్తున్నట్లయితే కనుక ఉద్యోగస్తులు దానికి సంబంధించి మీ యొక్క లైఫ్ లో మార్పునైతే చూడబోతున్నారు. ఆ గుడ్ న్యూస్ నైతే ఈ రోజు దినఫలాల్లో మీరు వినబోతున్నారు. ఈ విధంగా కుంభరాశి వారు ఎవరెవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరెవరు ఎటువంటి బలమైన కోరికలైతే కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే డిసెంబర్ 26వ తేదీ గురువారం యొక్క దినఫలాల్లో మీరు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ శుభవార్త విని ఎగిరి గంతేస్తారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే కనుక, ముఖ్యంగా మీరు ఏ పని చేస్తున్న సమయంలో అయినా సరే మొదట విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పని మొదలు పెట్టండి. ఆ పనిలో ఖచ్చితంగా మీరు సక్సెస్ కాగలుగుతారు. అలాగే నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే కొంతమంది కష్టాలు బాధలు కలిగినప్పుడు శని భగవానుణ్ణి నిందిస్తూ ఉంటారు. శని భగవానుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిందించకూడదు. శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించడం ద్వారా మాత్రమే మీకు శుభకరమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి శనిని నిత్యం ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి. అలాగే మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో, మీ యొక్క సన్నిహితులుగా కొంతమంది వ్యక్తులను ఉంచుకునే విషయంలో అతి జాగ్రత్త అనేది చాలా అవసరం. ఎవరిని పడితే వారిని స్నేహితులుగా మీ యొక్క లైఫ్లో ఉంచుకోకూడదు. నిజాయితీ గల వ్యక్తులకి మాత్రమే మీరు స్నేహాన్ని పంచిపెట్టండి. అంటే అటువంటి వారితో మాత్రమే స్నేహంగా ఉండండి. అటువంటి వారిని స్నేహితులుగా ఎంపిక చేసుకోండి. ఇతరుల కీడును కోరుకునే వారిని, మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వారిని, మీ కీడును కోరుకునే వారిని, ఇటువంటి వ్యక్తులతో ఎప్పుడూ కూడా సహవాసం చేయకూడదు. నిజాయితీ గల వ్యక్తులు, అలాగే ఇతరుల మంచిని కోరుకునే వ్యక్తులే మీ యొక్క లైఫ్లో ఉన్నట్లయితే మీ యొక్క జీవితంలో కూడా అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు. వారిలో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు ఉన్నా కానీ అది మీ జీవితం పైన కూడా ప్రభావం అయితే చూపిస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. 11 ప్రదక్షిణలు చేసుకుని, అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు, వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలైతే మీరు పొందుకుంటారు. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.